హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆషాఢం స్పెషల్ ఉన్నందుకు మేమైతే అమ్మవారి దర్శనానికి పోతున్నాం. ఇది ఎక్కడ అంటే తుక్కుగూడ దగ్గర ఉన్న సూర్యగిరి రేణుక ఎల్లమ్మ అమ్మవారు. ఇట్లా పిల్లల్ని పాపం 5K లేపి స్నానాలు పోసి తీసుకుపోతున్నా. కార్లో అయితే మొత్తం ఫుల్గా వండుకున్నారు వాళ్ళు. ఇంకా గుడి దగ్గరికి రాగానే ఇట్లా లేచి ఎక్సర్సైజులు చేస్తున్నారు. మేము వెళ్ళేసరికి ఎగ్జాక్ట్గా 7 అయింది. 7కి కూడా చాలా వెహికల్స్, చాలా పబ్లిక్ వచ్చిండ్రు. ఈ గుడికి నేను చాలాసార్లు వచ్చిన, ఇంకా ఆషాఢం శ్రావణంలో కూడా ఖచ్చితంగా వస్తా అన్నట్టు. ఇక్కడైతే ఒక ఆమె పాములు తీసుకొని ఉంది. ఎవరైనా మెడకేస్తాం అది అని చెప్తే ముందుకు పోకండి, అసలు ఎంతైనా విషమే. ఇక్కడ మేము మొక్కుతున్నది ఎల్లమ్మ పుట్ట. ఇక్కడ గుడి ముంగల ఉంటుంది అన్నట్టు పుట్ట. ఇదే ఫస్ట్ ఎల్లమ్మ. ఈ రేణుకెల్లమ్మ తల్లి చాలా పవర్ఫుల్. నేనైతే ఇంతకుముందు ఒక 2 years బ్యాక్ నేను 5 weeks తిరిగినాం అన్నట్టు. ఒకటి అనుకున్నాం, ఇంకా అది అవ్వాలని తిరిగినాం, అయిపోయింది. మన కోరికలు ధర్మబద్ధంగా, మన కోరికలలో న్యాయం ఉంటే దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడని నేను నమ్ముతా. అమ్మవారికి ఇక్కడ పసుపు, కుంకుమ, అగరబత్తీలు, పువ్వులు అన్నీ వేస్తారన్నట్టు. ఇంకా నేను దగ్గర నుంచి చూపిద్దామనుకున్నా, కానీ కొంచెం పబ్లిక్ ఉండడం వల్ల కుదరలేదు. చూడండి అమ్మవారికి ఎంత లైన్ ఉందంటే 250 రూపీస్ దర్శనం అన్నా కూడా జనాలు వెనకాడరు. ఇంకా మీరు కూడా దర్శనం చేసుకోండి రేణుకెల్లమ్మవారిని. ఎంతోమంది పిల్లలు కావాలని వాళ్ళ కోరికల ప్రకారం ఇట్లా ముడుపులు కడతారు. గుడి చుట్టూ ఎక్కడ చూసినా ముడుపులే ఉంటాయి. ఇంకా చాలామంది ఇక్కడ బోనం ఇక్కడిక్కడనే చేసి బూరెలు అవి చేసి ఎక్కిస్తారు. అమ్మవారికి బూరెలు అంటే ఇష్టం కదా, ఇక్కడనే బూరెలు బోనం చేసి కొంతమంది రథాలు కూడా పెడతారు. ఇక్కడ వడిబియ్యం కార్యక్రమం కూడా అవుతుంది. ఇంకా మాకైతే దర్శనం అయిపోయింది. తీర్థం కోసమని మేము లైన్లో ఉన్నాం. మా పిల్లలకు కూడా టెంపుల్స్ అంటే బాగానే ఇష్టం నాలాగా. మేము ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే టెంపుల్సే ఫస్ట్ ఉంటాయి. ఇక లక్ష్మీ నరసింహస్వామి, శివుడు అయితే పక్కన గుడిలో ఉంటారు. నంది చెవులో మా చేతు ఏదో చెప్తుంది. ఏం చెప్పినావు అమ్మ అంటే చెప్పదంట. చెప్తే ఎట్లా అవుతుంది, అది కాదు కదా, అయినాక చెప్తా అని చెప్తుంది. పిల్లల తెలివి చూడండి ఎంత ఉందో. మావాడైతే ఏం చెప్పిండో ఆనకన్నా అర్థమైందో లేదో. నేను కూడా ఒక కోరిక గట్టిగా కోరుకున్నా. ఏంటంటే నన్ను ఇష్టపడే వాళ్ళకి దూరం చేయకు, నన్ను వద్దనుకునే వాళ్ళకి అస్సలు దగ్గర చేయకనే కోరుకుంటా. అదే కదా మనకు కావాల్సింది. మనం ప్రశాంతంగా బతకాలంటే మనల్ని నచ్చని వాళ్ళకు దూరంగా ఉండాలి, మనకు నచ్చని వారికి కూడా దూరంగా ఉండాలి. అప్పుడే లైఫ్ సాఫీగా సాగిపోతుంది. ఈ రెండిటిలో ఏదైనా కూడా కొంచెం అవకతవకలు వస్తాయి, అడ్జస్ట్మెంట్ అవ్వాల్సి ఉంటుంది. నాకు అడ్జస్ట్మెంట్ అవ్వడం ఇష్టం ఉండదు కాబట్టి నాకు నచ్చని వాళ్ళని, నేను నచ్చని వాళ్ళని దూరమే ఉంచండి అని మొక్కుకుంటా. ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. ఇప్పుడు స్టార్ట్ చేస్తే 12-1 వరకు అయిపోతుంది. తినేసి కూడా వెళ్ళొచ్చు హ్యాపీగా. ఇంకెక్కడి నుంచి అయితే బయలుదేరుతున్నాం. నిజంగా అనిపిస్తుంది దగ్గర ఉంటే ఎన్నిసార్లు వస్తుండేనో అని, కానీ ఆడికైనా బాగానే వస్తుంటాం. ఒక సంవత్సరానికి ఒక 5-6 సార్లు అట్లా వచ్చిపోతుంటాం. ఆమె ఎప్పుడు రప్పించుకుంటే అప్పుడు రావాల్సిందే, అంతా ఆమె దయ కదా. ఇంకా అక్కడి నుంచి మా బాబాయ్ వాళ్ళు నిన్న మొన్న దుబాయ్ పోయారు కదా, వాళ్ళు రమ్మంటే వెళ్ళినాం. గుడికి పోయి వేరే వాళ్ళ ఇంటికి పోతూ ఆ పుణ్యం అంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది అంటారు. నేను అట్లాంటివి ఏం నమ్మను. ఎందుకంటే మన పుణ్యంలో కొంచెం వాళ్ళకు కూడా ఇస్తే తప్పేముంది అని ఫీల్ అవుతా. ఇంకా మా పిన్ని పర్సులు తెచ్చింది దుబాయ్ నుంచి, ఏదో గుర్తుగా. ఇవి 2 తెచ్చింది, నాకొకటి దివ్యకొకటి ఇయ్యమని చెప్పిండే. ఇంకా మా ఆయన కోసం పర్ఫ్యూమ్ తెచ్చిర్రు. ఆయనకు పర్ఫ్యూమ్స్ అంటే చాలా ఇష్టం. అసలు పర్ఫ్యూమ్ లేనిది బయటికి పోడు అన్నట్టు. ఇంకా దుబాయ్ నుంచి గుర్తుగా ఉంటుందని ఒక పర్ఫ్యూమ్ బాటిల్ పట్టుకొచ్చిర్రు. ఇంకా చాలా చాక్లెట్స్ తెచ్చింది. స్పెషల్ చాక్లెట్ అని చెప్పి నాకు ఒక టేస్ట్ చేయమని ఇచ్చింది. నిజంగా బాగుంది, అది చాలా బాగుంది టేస్ట్. నేను చాక్లెట్స్ తినను అంటే కూడా ఇది ఒక్కటి టేస్ట్ చేయి బాగుంది అనిస్తే సరే అని చెప్పి చేసిన. మా పిల్లల కోసం ఫ్రూట్ క్రీమ్ అంట, ఇది ఫ్లేవర్స్ ఉన్నాయి అందులో. అవన్నీ తీసుకొస్తే ఇంకా నన్ను కూడా టేస్ట్ చేయమన్నారు. సరే అని చెప్పి నేను టేస్ట్ చేసిన. ఈ ఫ్రూట్ క్రీమ్ అయితే నేను అనుకున్నంత బాగా ఏం లేదు, నాకేం పెద్దగా నచ్చలేదు. ఇంకా అక్కడ చాలా ఎక్స్పెన్సివ్గా ఉండేనంట అన్నీ. అంటే వాళ్ళ కరెన్సీలో చీపే, మన కరెన్సీలో కొంచెం ఎక్కువ అన్నట్టు. ఇంకా పిల్లల్ని అయితే స్కూల్ దగ్గర డ్రాప్ చేయాలి కాబట్టి స్కూల్ టైంకి వచ్చినాం. అసెంబ్లీ అయిపోయింది. మా పిల్లల స్కూల్ ఇది, బటర్ఫ్లై ఫార్చ్యూన్ స్కూల్. చాలా పెద్దగా ఉంటుంది స్కూలు. ఇక్కడ రెసిడెన్షియల్ కూడా ఉంది, ఇంటర్ వరకు ఉందన్నట్టు. స్టడీ అయితే బాగానే ఉంది. మా పిల్లలు బాగా చదువుతారు, మంచిగా ఉంది స్టడీ మాత్రం.
చాలామంది బాగాలేదు అని చెప్తారు, కానీ బాగుంది. మా పిల్లలైతే బాగానే చదువుతారు. హ్యాండ్ రైటింగ్ పైన అన్నిటిపైన కాన్సన్ట్రేషన్ చేపిస్తారు మేడం వాళ్ళు. చాలా బాగా చెప్తారు. స్టడీ కూడా ప్రతి విషయాన్ని పర్టికులర్గా పట్టించుకుంటారు. ఇంకా మా పిల్ల అయితే సివిల్ డ్రెస్ వేసుకుందని భయపడుతుంది. ఇంకా అక్కడ నుంచి మేము మైసిగండి వెళ్ళినాం. ఎందుకంటే దారిలోనే కదా టెంపుల్, మళ్ళీ ఈ టెంపుల్కి వెళ్ళి ఇక్కడ రాకపోతే అమ్మవారు ఫీల్ అవుతుంది, మా మీద కోపం అవుతుంది అని చెప్పి మేము ఇట్లా వచ్చేసినాం. ఇంక ఇక్కడ దర్శనం చేసుకున్నాం అమ్మవారిది. ఎప్పుడైనా మేము గర్భగుడిలోకి వెళ్తాం, డబ్బులు పెట్టేం కాదు, మాకు తెలిసిన వాళ్ళు ఉంటారని అట్లా వెళ్ళిపోతాం అన్నట్టు. ఇంక ఇక్కడ ఇచ్చే ప్రసాదంలో మెయిన్గా నిమ్మకాయ, పువ్వు, గాజులు, ఈ 3 నా ఫేవరెట్. ఈ వీడియో అయితే ఇంతే. బై బాయ్.